అండి వెల్కమ్ బ్యాక్ టు అలేఖ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో మీకు ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా మురుకుల రెసిపీని ఇంట్లోనే ఎట్లా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇప్పుడు పిల్లలందరికీ కూడా ఎట్లాగో సమ్మర్ హాలిడేస్ కదండి, సో మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ముందుగా మురుకుల కోసం చెప్పి ఒక బేసన్లోకి 3 గ్లాసుల దాకా బియ్యం పిండిని తీసుకుని జల్లించుకున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, క్రిస్పీగా కూడా ఉంటాయి. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మనం చక్కగా చేసి పెట్టుకుంటే చక్కగా మనకి స్టోర్ ఉంటాయి. ఇవి చక్కగా ఒక 15-20 డేస్ పాటు కూడా చక్కగా మనకి పిల్లలకి ఈవినింగ్ పూట స్నాక్స్ కింద ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ నేను 3 గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను. తర్వాత 1 గ్లాస్ దాకా శనగపిండిని తీసుకుని శనగపిండిని కూడా జల్లించుకున్నాను. అంటే నేను ఇక్కడ 3 గ్లాసులు బియ్యం పిండికి 1 గ్లాసు శనగపిండిని తీసుకున్నాను. జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం జల్లించుకున్న పిండిలోకి సరిపడా కారం వేసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ దాకా కారం వేసుకున్నాను. తర్వాత అలాగే 1 స్పూన్ దాకా ఉప్పును కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత మనం పొయ్యి మీద వేడి నూనెని కాసి పెట్టుకోవాలండి. ఆ వేడి నూనె కాసి పెట్టుకున్న వేడి నూనె ఒక గరిటె దాకా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా మనం ఇలాగ వేడి నూనెని వేసుకోవడం వల్ల మనకి మురుకులు అనేవి క్రిస్పీగా వస్తాయి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చక్కగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మనకి మురుకుల పిండి అనేది మరీ లూజ్ అవ్వకూడదు, అలాగని మరీ హార్డ్గా కూడా ఉండకూడదండి. మీడియంగా మనం కలుపుకోవాలి సాఫ్ట్గా. చూసారు కదా, ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చక్కగా పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా పిండి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకుని కలుపుకున్న తర్వాత ఇలాగ మన ఇంట్లో మురుకులు చేసేది ఉంటుంది కదండి. నేనైతే ఇక్కడ మా ఇంట్లో ఇలా గన్ టైప్ మెషిన్ ఉంది మురుకులు చేసేది. అలాగా మీకు కావాల్సిన సైజు కింద మనం కావాల్సిన మురుకులు సైజు ఏ సైజు అయితే కావాలో ఆ ప్లేట్ పెట్టుకొని చక్కగా ఇలాగా మురుకుల పిండిని ఆ మెషిన్లోకి వేసుకుని పెట్టుకోవడమేనండి. తర్వాత పొయ్యి మీద నేను ఒక కడాయి తీసుకున్నాను. కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ఇలాగ మురుకుల్లాగా వేసుకోవడమేనండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలాగ మురుకుల్లాగా వేసుకోవాలి. ఆయిల్లో మురుకులు వేసుకుని చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలండి. 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా 2 వైపులా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పొయ్యిని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. అప్పుడు మనకి మురుకులు అనేవి చక్కగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి, లోపల పచ్చిదనం అనేది ఉండదు. మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి పైన వేగిపోతాయి మురుకులు, కానీ లోపల మనకి పచ్చి పచ్చిగా పిండి పిండిగా ఉంటాయి. చక్కగా ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత పక్కకి తీసుకోవడమేనండి. ఫ్రై అయిపోయాక పక్కన తీసుకొని ప్యాన్లో పెట్టుకోవాలి, వేరొక ప్యాన్లో. తర్వాత అదే ఆయిల్లో మిగిలిన మురుకుల పిండిని కూడా ఇలాగ మురుకుల్లాగా వేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి. చక్కగా ఇలా 2 వైపులా కూడా గరిటతో తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీలో ఎంతమందికి మురుకులు, కొంతమంది జంతికలు అని కూడా అంటారండి, ఎంతమందికి ఇష్టమండి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.
అంతేనండి. అదేవిధంగా మిగిలిన మురుకుల పిండిని కూడా చక్కగా ఇలాగా మురుకుల్లాగా వేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి. అంతేనండి. ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయిన మనకి మురుకుల రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీరు కూడా అందరూ ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.